కర్నూలు జిల్లా ఆలూరులోని ఉమా కళ్యాణ మండపం రైతాంగ ఆవేదనకు సాగునీటి హక్కు కోసం వినిపించిన గలానికి వేదికైంది. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వేదావతి ప్రాజెక్టుకు తక్షణమే నిధులు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్లో కనీసం 10% నిధులను సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించి ఉంటే వేదావతి వంటి కీలక ప్రాజెక్టులు 3 సంవత్సరాల్లోనే పూర్తవుతాయని రామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కర్నూలు జిల్లా పశ్చిమ మండలాలు ఒకటిగా మిగిలిపోవటం దురదృష్టకరమని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వేదవతి ప్రాజెక్టు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పాపం ఇంజనీర్ సుబ్బరాయుడు గారిని మనము గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ ఆయన దీనికి రూపకల్పన చేసి ప్రతి రాజకీయ నాయకుడిని కలిసి దీన్ని చేయాలని విలేకరులను కలిసి వాళ్ళ దగ్గర పోయి వార్తలు రాయించి పాపం ఆయన ఇటీవలనే మరణించాడు సుబ్బరాయుడు గారు. అది మీకు పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఆలూరు, పత్తికొండ, ఆదోని 3 నియోజకవర్గాలకు కూడా దీని ద్వారా లబ్ధి జరుగుతుంది. దాదాపు 80,000 ఎకరాలకు సాగునీరు లభించడమే కాకుండా 106 గ్రామాలకు తాగునీరు వస్తుంది. ఈ 3 నియోజకవర్గాల్లో 106 గ్రామాలకు తాగునీళ్ళు ఇచ్చి 80,000 ఎకరాలకు సాగునీరు ఇస్తే బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. దానికి అదనంగా ఏం చేయాల్సిన పనిలే. ఇదొక్క పని చేస్తే గవర్నమెంట్ ఇదొక్క పని చేయడానికి ఎవరు అడ్డం వస్తూ ఉన్నారు? అసలు పని చేసిన దానికే బిల్లులు ఇవ్వలే. మెగా వాళ్ళు 100 కోట్లు పని చేశారంట. దాని బిల్లులు ఇవ్వనందుకు వాళ్ళు పనే బంద్ చేశారు. పనే లేదు ఇంకా. కాబట్టి ఈ రకంగా ఉంటే ఎప్పుడు అవుతుంది అని నేను అడుగుతాను. కాబట్టి ఏమంటే మన కర్నూలు జిల్లా నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి మరి ప్రధానంగా ఈ వేదవతి ప్రాజెక్టు పూర్తి చేయాలనే దానిపైన మనము ఇది ఎందుకంటే ఇప్పుడు దీనికి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. మీరు ఆలస్యం చేయడం వల్ల ఏమైంది? ఆ రోజే చేసింటే 350 కోట్లు రైతులకు ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇవాళ 750 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. వేదవతి ప్రాజెక్టు మాట్లాడి